హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చల్ల ఉప్మా లేదా మజ్జిగ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థములు మజ్జిగ అంటే పలుచగా ఉండే మజ్జిగ అండి. మాకు కావాలితే చిక్కగా కూడా తీసుకోవచ్చు. అలాగే బియ్యపు రవ్వ లేదా వరినూక, అలాగే ఆయిల్, అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నానండి. చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకుని పెట్టాను. అలాగే తాలింపు సరుకులండి, అలాగే ఉప్పు అండి. సో ఇవి మనకి కావాల్సిన పదార్థములు. ఇక్కడైతే నేను కుక్కర్లో చేస్తున్నానండి. సో కుక్కర్లో పెట్టేద్దామని డైరెక్ట్ కుక్కర్లోనే పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో ఆయిల్ మనం సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కేంత వరకు, వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దామండి. సో తాలింపు సరుకులన్నీ రెడీగా పెట్టుకుని అవి ఫస్ట్ మనం వేయించేసుకుందామండి. సో ఇది ఇంకా హీట్ ఎక్కిందో లేదో చూసుకున్నాక ఇంకా తాలింపు సరుకులు అయితే వేసేసుకుంటున్నాను. తాలింపు సరుకులు అంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకండి. ఇన్కేస్ మీకు కావాలంటే పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను వేసుకుంటలేదు. అలాగే ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా వేయించుకుంటూ ఉండాలండి. ఇలా వేయించుకుంటూ ఉన్న తర్వాత మనం ఏం చేసుకోవాలంటే, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి. మీకు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది కమ్మగా ఉంటుందండి. సో నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. సో ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని అవి వేగేంత వరకు, అంటే ఈక్వల్గా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి. సో ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. ఎందుకంటే హైలో పెడితే ఒక్కొక్కసారి మాడిపోతాయండి. మాడిపోతే మనం వంటకం అనేది ఏమీ తినలేము కదండి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా వేయించుకుంటున్నాను. సో ఇలా వేగిన తర్వాత ముందుగానే నేను రెడీ చేసుకున్న పెరుగుని, మజ్జిగని వేసేసుకుంటున్నానండి. దీనికి చల్ల ఉప్మా అని ఎందుకు వచ్చిందంటే, చల్ల అంటే మజ్జిగ అండి. మజ్జిగతో చేసాం కాబట్టి చల్ల ఉప్మా అని వచ్చిందండి. సో ఇలాగా అది పెరుగు పోసేసిన తర్వాత ఇక మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఉన్న తర్వాత పెరుగుకి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుందామండి. సో సాల్ట్ కూడా వేసేసి అది మరిగేంత వరకు వెయిట్ చేద్దామండి. సో ఇదిగోండి, నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో ఒకసారి వేసుకున్నాను, సరిపోతే ఇంకొంచెం వేసుకుంటాను. సో ఇక్కడ ఏంటి కొలతలు చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ నేను చూపించిన గ్లాస్ తోటి 1 గ్లాసు రవ్వ తీసుకుంటున్నానండి. 1 గ్లాసు రవ్వకి 2.5, అంటే 2 గ్లాసులు, 2.5 గ్లాసులు ఎసరైతే పోస్తామండి. ఏంటి మజ్జిగ ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటున్నారా? వేడికి చేస్తే ఏ మజ్జిగైనా ఇలాగ అయిపోతుందని, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. వేసవి కాలంలో చల్లగా మజ్జిగతో తింటే చలవ చేస్తాయండి. సో ఇలా రకరకాలుగా చేసుకుని తింటే మనకి చలవతో సహా ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. సో ఎసరు కాగిన తర్వాత 1 గ్లాసు బియ్యపు రవ్వ, వరినూకను కూడా వేసేసుకుని ఇలా కలుపుకుంటున్నానండి. సో మీకు ఒప్పుకుంటే ఇలా ఉంచి కుక్ అయ్యేంత వరకు కలుపుకుంటూ చూసుకోవచ్చు. నాకంత ఓపిక లేదండి, అందుకే నేను కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి. వేడిగా ఉండే చల్ల ఉప్మా రెడీ అయిపోయిందండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.